మరి కుంభరాశి వారికి మీరు చెప్పే సలహాలు ఏంటి? ఏ గ్రహ స్థితిగతులు వారికి ఎలా ఉన్నాయంటారు? ఇక కుంభరాశి అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం మొదటి 3 పాదాలు వెరస కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఏదో ఇంత డబ్బు రావాలి అనుకుంటారు లేడీస్. అది వారి స్వార్జితం కావచ్చు, పిత్రార్జితం కావచ్చు, ఏదైనా బ్యాంకు లోన్లు కావచ్చు, వ్యాపార లావాదేవీలో లాభాలు కావచ్చు, ఏదైనా సరే ఇంత వస్తుంది అనుకున్నటువంటి టైంలో దాంట్లో సగం కోతపడేటువంటి అవకాశాలు అంటూ ఉంటాయి. కనుక ఈ సంవత్సరం కుంభరాశి జాతకులకి ఒక విధంగా మేలైనటువంటి లబ్ధి అనేది స్త్రీలకు కలుగుతుంది. ఆ లబ్ధి ఎంతవరకు ఉంటుందంటే 52% లబ్ధి కనబడుతుంది. ఇలాంటి లబ్ధి కనపడేటువంటి సమయంలో వారి జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే అధికంగా ఆలోచనలు చేసి అనారోగ్యాన్ని తెచ్చుకోకుండా ఉండగలిగితే మీకు లబ్ధి ఎక్కువ ఉంటుంది. ఏ రంగంలో ఉన్నటువంటి వారైనా కావచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ సెల్ ఫోన్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు. కానీ కుంభరాశుల వారి కదా అందరూ వాడతారు. కానీ కుంభరాశిలో వాడేవారు ఎక్కువ రాహుకాల సమయాల్లో తరచుగా చాట్ చేయటం కానీ తరచుగా మాట్లాడటం కానీ చేయకండి. అన్ని రాశులు చెప్పడం కుంభరాశికి నేను చెప్పానంటే సమస్య ఉంది కనుక నేను చెప్తున్నాను. కుంభరాశిలో జన్మించిన జాతకులు ప్రతిరోజు రాహుకాలం ఉంటుంది కనుక మధ్యాహ్నం పూట రాహుకాలం, మంగళవారం కానీ గురువారం కానీ రాహుకాలం అనుకో స్థిమితంగా భోజనం చేసి ఇంకా ఏదో టీవీ పక్కన పెట్టేసి ఫోన్లో మొదలు పెడతారు. కాబట్టి వీలైనంత వరకు ఫోన్ను తక్కువగా వాడటానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా చేయగలిగితే డ్రైవింగ్లో కూడా ఫోన్తో మాట్లాడకుండా డ్రైవ్ చేయగలిగితే చక్కటి అనుకూల పరిస్థితులు కుంభరాశి వారికి తప్పకుండా వస్తాయి. సో ఏదేమైనా కొంచెం కేశ సంపదని పెంచుకోవాలనే ఆలోచనతో అధికంగా డబ్బు ఖర్చు పెట్టి విఫలమయ్యేటువంటి స్త్రీలు కూడా ఉంటారు. కనుక భగవంతుడు ఇచ్చిన కేశ సంపద ఎంతవరకు అంతవరకే ఉంది అని తృప్తి పడాలి తప్ప అధిక మొత్తాలతో డబ్బు ఖర్చించి అధునాతనంగా ఏదో కేశ సంపద వస్తుందని విచ్చలవిడిగా చాలామంది డబ్బు ఖర్చు పెట్టేవారు ఉంటారు. అలాంటి జోలికి మాత్రం వారు వెళ్లకుండా ఉంటే మరీ మంచిది.